ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వేడి పాపన్న గారి నాయకత్వంలో ఈ నెల 30వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ఎస్సీ సంక్షేమ పథకాల అమలు కోసమై వాటిని సాధించుకునే క్రమంలో చేసే అటువంటి మహా రిలే నిరాహార దీక్షకు మహబూబాబాద్ జిల్లా నుండి అధిక సంఖ్యలో ఉన్నటువంటి బాధితులు పాల్గొని ఆ యొక్క నిరాహార దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గత ప్రభుత్వంలో మనం నష్టపోయినటువంటి హామీల విధానం కావచ్చు, అవన్నీ కూడా తీసుకుంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మేము దళిత బంధు పథకంకు బదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్త్రం ద్వారా ప్రతి ఒక్క అర్హుడైన దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి చెవెళ్ల డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క అభయాస్త్రం ఊసే లేకుండా పోయింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల వద్ద ఎన్నో సంవత్సరాలుగా సేద్యం చేసుకుని బతుకుతున్నటువంటి రైతుల వద్ద నుండి భూములు లాక్కొని వైకుంఠ ధామాలు కబ్రస్థాన్ల పేరుతో గత ప్రభుత్వంలో లాక్కున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ భూములను కూడా తిరిగి దళితులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 58, 59 ప్రకారం అసైన్ ల్యాండ్స్ ను పట్టాలు చేసి అమ్ముటకు కొంతకు హక్కులు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కు